నువ్వు తింటున్నావు కదా సీన్ ఎలా ఉన్నాయి నూడిల్స్? బాగానే ఉందిగా. హోటల్లో తినేది బెటరా మనం చేసుకున్నది బెటరా? దానికి దీనికి సంబంధం ఉంటుంది ఏంటన్నా, ఇదైతే మనం ఎంతగా చెప్పు. మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇది మనం మోతాదు కారం ఉప్పు అదైతే రోజున ఉప్పు ఎక్కువ అవుతుంది, రోజున కారం ఎక్కువ అవుతుంది. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. విపరీతమైన పని ఒత్తిడి వల్ల పొలంలో కూడా ఎక్కువగా పని చేస్తూ ఉండడం, అలా కూలీలు ఉండడం వల్ల నేను వీడియోలు ఈ మధ్యకాలంలో సరిగ్గా పెట్టలేకపోతున్నాను. అందుకు ముందుగా మీ అందరూ మన్నించాలి నన్ను. నాకు విపరీతమైన పని ఒత్తిడి ఉండటం వల్ల అయితే వీడియోలు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నానండి. ఆ సంగతి ఎలాగున్నా కానీ ఇప్పుడు మనం ఈరోజు ఒరిస్సాలోని వ్యవసాయ భూములు ఎక్కడ చవకగా ఉన్నాయి, ఏ జిల్లాలో తిరిగితే బాగుంటుంది అనే విషయాలు కూడా మనం ఒక్కసారి పరిశీలించుదామండి. ఒరిస్సా రాష్ట్ర జనాభా సుమారుగా 4,70,00,000 మంది ఉంటారని ఒక అంచనా ఉందండి. ఈ ఒరిస్సాలో దాదాపు 30 జిల్లాలు ఉన్నాయి. మనం రాబోయే వీడియోలో కానీ ఏ జిల్లాల్లో మనకి చౌక పొలాలు దొరుకుతాయి, ఏ జిల్లాలలో మనం చౌక పొలాల కోసం ప్రయత్నించవచ్చు అనేది కూడా ఒక్కసారి నేను ఈ వీడియోలో వరుసగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ప్రస్తుతం మనం అయితే కోరాపుట్ జిల్లా గురించి మాట్లాడుకుందామండి. కోరాపుట్ జిల్లా అనేది మనకి కొంచెం దగ్గరగా ఉంది, ఒరిస్సా బార్డర్లో ఉంది, మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సమీపంలో ఉందని చెప్పొచ్చండి. మనం తూర్పు కనుమలు దాటిన వెంటనే మనకి కోరాపుట్లో ప్రవేశిస్తాం. ఈ కోరాపుట్ జిల్లా జనాభా సుమారుగా 16 లక్షలు ఉంటుందండి. ఈ కోరాపుట్ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల గురించి చెప్పుకోవాలంటే కనుక ముఖ్యంగా కోరాపుట్, మాచ్కొండ్, జైపూర్, నందపూర్, దస్మత్పూర్, లక్ష్మీపూర్, పొట్టంగి, సిమ్లిగూడ, బొయ్పర్గూడ, సోనాబేడ, కుంద్ర, బోరుగుమ్మ, నారాయణపట్న, బందుగం, కోట్పాడ అనేవి ప్రధానమైనటువంటి 15 పట్టణాలండి ఈ కోరాపుట్ జిల్లాలో ఉన్నాయి. అయితే ఇక్కడ మాచ్కొండ అనేది ఒక జల విద్యుత్ కేంద్రం వల్ల ఈ ప్రాంతానికి పేరు వచ్చిందండి. అలాగే సోనాబేడలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి మంచి పేరు వచ్చింది. అలాగే కోరాపుట్ అనేది మీకు తెలుసు కదా, ప్రధానంగా జిల్లా కేంద్రం అది. అలాగే జైపూర్ అనేది ప్రధానమైనటువంటి వాణిజ్య పట్టణంగా మనం చెప్పుకోవచ్చండి. జైపూర్లో తెలుగువారు బాగానే ఉన్నారండి. దాదాపు 50% మంది ఇక్కడ తెలుగు మాట్లాడతారండి. అక్కడ వారు చెప్పగా నేనైతే వినటం జరిగిందండి. నేను వ్యవసాయ భూముల గురించి తిరిగినప్పుడు ఈ ప్రాంతంలో బాగా తిరగడం జరిగిందండి. అలాగే బైపర్గూడలో కూడా మనకి తెలుగు రైతులు చాలామంది ఉన్నారు. తెలుగు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అలాగే కోట్పాడ్ అనేది నేత చీరల కంటే హ్యాండ్లూమ్ శారీస్కి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి ఇది. ఇక్కడ బాగా చీరలు అవి మంచి నేత కార్మికులు ఉన్నట్టున్నారు. ఇక్కడ హ్యాండ్లూమ్కి బాగా ప్రసిద్ధి చెందిందండి ఈ కోట్పాడ్ అనేది. అలాగే మనకి వ్యవసాయ ధరలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏం పంటలు పండుతున్నాయి అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే కనుక జైపూర్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు లాంటి పంటలు అయితే బాగా పండిస్తారండి. ఇక్కడైతే పొలాల రేట్లు మనకి సుమారుగా 6 లక్షల నుంచి 8 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటాయండి. కొంచెం ప్రీమియం రేట్స్ ఉంటాయి. జైపూర్ అనేది కూడా కొంచెం వెల్ డెవలప్డ్ సిటీగా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడైతే చాలా ఒక మంచి వ్యాపార వాణిజ్య కేంద్రం ఉంది కాబట్టి మన రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తేలిగ్గా ఇక్కడ అమ్ముకోగలుగుతారు. అలాగే కూరగాయలు పండించే రైతులు కూడా జైపూర్లో చాలా ఈజీగా రిటైల్ సేల్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. జైపూర్ అనేది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉందండి. ఇక్కడైతే పొలాల రేట్లు 8 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక ఈ కోరాపుట్, సిమ్లిగూడ, నందపూర్, పొట్టంగి ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కొండ ప్రాంతంలో వ్యవసాయం చేయాలనుకునే ఔత్సాహికులకి ఈ ప్రాంతం చాలా అనుకూలమైందని చెప్పొచ్చండి. అందమైన సుందరమైనటువంటి ప్రకృతి దృశ్యాలకు పరవశించిపోవచ్చండి ఈ ప్రాంతంలో. ఇక్కడ కూడా కొంచెం టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది. కోరాపుట్ జిల్లాలో బాగా టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువగా ఇక్కడ అల్లం, పసుపు, మిరియాలు ఇలాంటి పంటలు అయితే పండిస్తారండి. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల వరి, మొక్కజొన్న కూడా పండిస్తారు. అలాగే మనం ఈ బొయ్పర్గూడ, దస్మత్పూర్ లాంటి చోటకు వచ్చినట్టయితే కనుక ఈ దస్మత్పూర్ అనేది ఈ లక్ష్మీపూర్, పొట్టంగి ప్రాంతాల్లో పొలాల రేట్లు అయితే బాగా చౌకగా ఉంటాయని చెప్పొచ్చండి. ఇక్కడ సుమారుగా 2.5 లక్షల నుంచి వ్యవసాయ భూముల ధరలు అయితే ప్రారంభమవుతాయండి. సుమారుగా 2.5 లక్షల నుంచి 9 నుంచి 12 లక్షల వరకు కూడా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పి రేట్లన్నీ కూడా మీరు కన్ఫర్మ్ అనుకోవద్దండి. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, నీటి సౌకర్యాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. మీకు బాగా తక్కువ రేటు పొలాలంటే కనుక ఇంచుమించుగా నీటి సౌకర్యం లేదని అర్థం అండి.
ఇంచేతంటే మీరు ప్రారంభ ధర 2-3 లక్షలు పెట్టదలుచుకుంటే కనుక అక్కడ ఎటువంటి బోరింగ్లు ఉండవు, నీటి సౌకర్యం ఉండదు, కాలువ ఉండదు, ఎటువంటి ఏర్లు, సెలయేళ్ళు, నదులు అలాంటివి ఏమి ఉండవని అర్థం అండి. మీరు సొంతంగా బోర్ వేసుకోవాలి. లేదంటే కనుక వర్షాధారంతో కొన్ని పంటలు మాత్రం పండించుకోగలుగుతారు. అది కూడా వరి లాంటివి అయితే ఒక పంట పండించుకోగలుగుతారు. ఇంకా నీటి అవసరం లేనటువంటి జామాయిల్ లాంటి పంటలు కూడా ఈ ప్రాంతంలో బాగా పండిస్తున్నారండి. జామాయిలు అనేది ఒక 7 సంవత్సరాలు మనం పెంచుకోగలిగితే జామాయిలకి నీటి సౌకర్యం అంతంత మాత్రం పెద్ద నీరు అవసరం లేదు. నీటి సౌకర్యం లేకుండానే జామాయిల్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మనం పెంచుకోగలిగితే ఈ జామాయిలకి ఎకరానికి 30-40 టన్నుల వరకు దిగుబడి వస్తుందండి. ఇప్పుడు టన్ను అయితే 7,000 రూపాయలు పైగా ఉందని చెప్తున్నారు. దాదాపు ఆ రకంగా మనం ఎకరానికి 30-40 టన్నులు అంటే దాదాపు ఒక 3 లక్షల రూపాయల ఆదాయం తీసుకొచ్చాడు ఒక 4 సంవత్సరాలు. అంటే సుమారుగా ఒక 75,000 రూపాయలు సంవత్సరానికి అలా వచ్చే అవకాశం ఉందండి. ఈ రకంగా కూడా కొంతమంది ఇలాగ పొలాలు కొనుక్కుని జామాయిల తోటలు కానీ ఇలాంటి కొన్ని చోట్లయితే సర్వీ తోటలు కానీ వేస్తున్నారండి. ఇక్కడైతే నీరు మీరు బోరింగ్ కొట్టినా కానీ 1.5 నుంచి 2 అంగుళాలు, ఎక్కడన్నా 2.5 అంగుళాలు, అంతకుమించి అయితే నీళ్లు మనం ఆశించక్కర్లేదండి. ఇక చూసినట్టయితే కనుక కుంద్ర, బోరుగుమ్మ ఇటువంటి ప్రాంతాల్లో అయితే నీటి సౌకర్యం చాలా బాగుంది. అలాగే కోటపాడులో కూడా నీటి సౌకర్యం బాగుంది. ఇక్కడైతే పొలాల రేట్లు 6 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉందండి. ఈ కుంద్ర ప్రాంతం నేను గతంలో తిరగడం జరిగింది. ఈ కుంద్ర దగ్గర వ్యవసాయం చాలా బాగుందండి. సేమ్ మన కోస్తా ప్రాంతం లాగానే 2 పంటలు పడుతున్నాయంటే నీటి సౌకర్యం బాగుంది. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరుని తీసుకుంటున్నారు రైతులు. దాంతో 2 పంటలు పండించగలుగుతున్నారు. దిగుబడులు కూడా బాగానే వస్తున్నాయండి. ఇక్కడైతే మేము చెప్పుకున్నాం కదా 6 నుంచి 16 లక్షల వరకు రేటు ఉంటుందండి. ఇది కొంచెం మన డెల్టాకి సమానంగా ఉందండి. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను బైపర్గూడ గురించి చెప్పుకున్నాను కదా. నేను బైపర్గూడలో కూడా ఉండి 10 రోజులు అక్కడ కూడా వ్యవసాయ భూములు చూడడం జరిగింది కదా. రాత్రి ఈ హోటల్లో స్టే చేస్తామంటే మేము ఒరిస్సా వచ్చేది 4వ రోజు అంటే బైపర్గూడ అనేది. బైపర్గూడలో ఈ లాడ్జ్లో స్టే చేసాం. ఏసీ రూమ్ అయితే 1200 అంటండి, నాన్ ఏసీ అయితే 700 అంట. ఇదిగోండి బైపర్గూడలో ఉన్నాం. రూమ్లు అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదులేండి. అక్కడ లిమా అనే ప్రాంతంలో మనం ఒక పొలం కూడా బేరం చేశానండి. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. 4,10,000 రూపాయలకి మనం బేరం చేయడం జరిగింది. అయితే దాని తాలూకు డాక్యుమెంట్స్ సకాలంలో సిద్ధం కాకపోవడం వల్ల మనం ఆ బేరాన్ని అయితే నేనే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వేరే చోటకి వెళ్ళి పొలం చూడడం జరిగిందండి. అదొక ఎపిసోడ్, మరొకసారి మీకు దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇదండి, ఈ రకంగా మనం బైపర్గూడ కోరాపుట్ జిల్లాల వ్యవసాయ భూముల ధరలు అయితే ఉన్నాయండి. అలాగే బోరుగుమ్మలో కూడా మీకు నీటి సౌకర్యం బాగుంటుందండి. ఇక్కడ కూడా ప్రకృతి సోయగం చాలా బాగుంటుంది, రమణీయంగా ఉంటుంది. పరిసర ప్రాంతాల్లో కూడా మార్కెటింగ్ సౌకర్యం అయితే చాలా బాగుందండి. బోరుగుమ్మలోని ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను చూశాను. ఇక్కడ మనకి నీళ్ల క్యాను 30 రూపాయలు తీసుకుంటారు సాధారణంగా 20 లీటర్ల క్యాన్కి. అక్కడైతే 5 రూపీస్ చొప్పునే మాకు నింపడం జరిగింది మా కారులో వెళ్ళినప్పుడు. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అక్కడ ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంటుందని చెప్పని. అలాగే ఈ కుంద్ర ప్రాంతంలో అటవీ సంపద చాలా అద్భుతంగా ఉంటుందండి. మామిడి తోపులు, తేనె పట్లు లాంటివి ఎన్నో మనం చూడడం జరిగింది. పెద్ద పెద్ద వృక్షాలు, మహావృక్షాలుగా అయితే ఈ ప్రాంతంలో మనకి కనువిందు చేస్తాయండి. ఎప్పుడు మన జీవితంలో చూడనటువంటి ఎక్కువ వయసు కలిగినటువంటి వృక్షాలు అయితే ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. కాబట్టి మీరు ఈ కోరాపుట్ జిల్లాలో పొలాలు కొనుక్కోవాలనుకునేవారు నేను చెప్పిన వివరాల ప్రకారంగా అక్కడ సుమారుగా కొంచెం వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు, ఎక్కువ తక్కువ రేట్లు కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు. ఈ ప్రాంతంలో ధరలు అయితే ఇలా ఉన్నాయండి. మరొక జిల్లా గురించి, ఆ జిల్లాలో ఉన్నటువంటి పట్టణాల్లో, ఆ పట్టణాల్లో పండే పంటల గురించి, అక్కడ ఉన్నటువంటి ధరల గురించి మరొక వీడియోలో చెప్పుకుందామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. నచ్చితే మాత్రం ఈ ఒరిస్సాలో పొలం కొనాలనుకునే ఔత్సాహికులకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటా అండి, బై అండి, జై హింద్.